ఈరోజు పోలీసే ప్రజల వద్దకు వచ్చి ఒక భరోసాని కల్పిస్తూ, ఒక భద్రతను కల్పిస్తూ, రక్షణ కల్పిస్తూ, ఏ సమస్య వచ్చినా కూడా చట్టం ప్రకారం మేము ప్రజలకి, ప్రతి ఒక్క పౌరునికి అన్ని వేళలా అండదండ ఉంటాం, చట్టపరంగా రక్షణ కల్పిస్తాం, ఏ సమస్య వచ్చినా కూడా మీకు న్యాయం జరిపిస్తామని ఒకవైపు చెప్తూ, రెండో వైపు ప్రజలందరూ కూడా చట్టాల పట్ల గౌరవాన్ని కలిగి చట్టాలను తెలుసుకొని చట్టానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది. ఎవరైనా సరే చట్ట వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడు తప్పకుండా చట్ట ప్రకారం శిక్షకి గురవుతారు. అలా కావద్దనే మన పోలీస్ యంత్రాంగం ఈరోజు మీ ముందరికి వచ్చి మంచేంది చెడేంది, మన ముఖ్యంగా మన యువకులు వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉన్నది, వాళ్ళ నడవడిక ఎలా ఉన్నది, వాళ్ళ పద్ధతి ఎలా ఉన్నది, వస్తున్నారా, ఏమైనా వ్యసనాలకు అలవాటై చెడు కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నా, ఇవన్నీ చూడాల్సిన బాధ్యత కూడా గ్రామ ప్రజలపైన, తల్లిదండ్రులపైన ఉన్నదని తెలియజేస్తున్నాం. కాబట్టి మనందరం కూడా ఈ పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని అందరూ కూడా అవగాహన చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మన జిల్లా ఎస్పీ గారు నా చెల్లెమ్మ నడుము కట్టి కదిలినాడు నా చెల్లెమ్మ. మన జిల్లా ఎస్పీ గారు నా చెల్లెమ్మ నడుము కట్టి కదిలినాడు నా చెల్లెమ్మ. పోలీసు ప్రజా భరోసా నా చెల్లెమ్మ ప్రజల కొరకు వస్తున్నాడు నా చెల్లెమ్మ. పోలీసు ప్రజా భరోసా నా చెల్లెమ్మ ప్రజల కొరకు వస్తున్నాడు నా చెల్లెమ్మ. సూర్యాపేట మన జిల్లా ప్రతి ఊరు పల్లె పల్లె, సూర్యాపేట మన జిల్లా ప్రతి ఊరు పల్లె పల్లె. గ్రామ పోలీసు పేరు గడప గడప కందించా, గ్రామ పోలీసు పేరు గడప గడప కందించా. మరి పోలీస్ ప్రజా భరోసాలో ముఖ్యంగా ఇక నుంచి ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క మారుమూల తండాకి ఒక గ్రామ పోలీస్ BPO అధికారి ఉంటాడు. ఏ సమస్య వచ్చినా కూడా మొట్టమొదటిగా వారి దృష్టికి తీసుకెళ్లి మంచి అయినా చెడైనా ఆ గ్రామ పోలీస్ అధికారి మీకు ఊరికి నియమింపబడ్డాడు. వారి నెంబరు, వారి సెల్ నెంబరు గ్రామ పంచాయతీ దగ్గర మెయిన్ కూడలి వద్ద రాయించడం జరుగుతుంది. వారిని తర్వాత కూడా పరిచయం చేస్తారు. ఈ గ్రామ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసి మరి గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పైన ఎప్పటికప్పుడు మన చట్టానికి తెలియపరచడం వల్ల ప్రజలకు, పోలీసులకు ఒక సమన్వయంగా ఉంటూ, సారథిగా ఉంటూ ఈ గ్రామ పోలీస్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. గ్రామ పోలీసు పేరు గడప గడప కందించా, గ్రామ పోలీసు పేరు గడప గడప కందించా. పోలీసు చట్టాలను అందరికీ తెలియజెప్పి, పోలీసు చట్టాలు అందరికీ తెలియపరిచి ప్రజల రక్షణ భద్రత పోలీసు డ్యూటీ అంటూ మన జిల్లా ఎస్పీ గారు నా చెల్లమ్మ నడుము గట్టి కదిలినాడు నా చెల్లమ్మ. మన జిల్లా ఎస్పీ గారు నా చెల్లమ్మ నడుము గట్టి కదిలినాడు నా చెల్లమ్మ. గ్రామంలో ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, గ్రామంలో ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, దర్శనలు పెట్టుకుంటే అభివృద్ధి జరగదంటూ, దర్శనలు పెట్టుకుంటే అభివృద్ధి జరగదనే, వర్గాలుగా విడిపోయి కొట్టుకొని చంపుకుంటే, వర్గాలుగా విడిపోయి కొట్టుకొని చంపుకుంటే పోలీసు కేసులైతే బతకంతా జైలు పాలు. మన జిల్లా ఎస్పీ గారు నా చెల్లమ్మ నడుము గట్టి కదిలినాడు నా చెల్లమ్మ. మన జిల్లా ఎస్పీ గారు నా చెల్లమ్మ నడుము గట్టి కదిలినాడు నా చెల్లమ్మ. పెద్దలు నడిచిన బాట పిల్లలు అనుసరించు, పెద్దలు నడిచిన బాట పిల్లలు అనుసరించు. చెడు మార్గముతో పడితే చెడిపోవు యువత బతుకు, మార్గముతో వాటి చెడిపోవు యువత బతుకు. పెద్దల మాట అంటే పెరిగన్నం సత్తి మూట, పెద్దల మాట అంటే పెరుగన్నం సత్తి మూట. ఆనకల సుద్దిలోన సత్యాన్ని తెలుసుకుంటూ మన జిల్లా ఎస్పీ గారు నా చెల్లమ్మ నడుము గట్టి కదిలినాడు నా చెల్లమ్మ. మన జిల్లా ఎస్పీ గారు నా చెల్లమ్మ నడుము గట్టి కదిలినాడు నా చెల్లమ్మ. పార్టీల పేరుతోటి పగలెన్నో పెంచుకొని, పార్టీల పేరుతోటి పగలెందో పెంచుకొని, ఓట్లేసే సమయములో కొట్లాడుకుంటారు, ఓట్లేసే సమయంలో కొట్లాడుకుంటారు. కళ్ళు మందు సారదాగి కన్ను నిన్ను కానరాక, కళ్ళు మందు సారదాగి కన్ను మిన్ను కానరాక సరిగా వేషంలో మనసులను చంపుతుండ్రు. మన జిల్లా ఎస్పీ గారు నా చెల్లమ్మ నడుము గట్టి కదిలినాడు నా చెల్లమ్మ. మన జిల్లా ఎస్పీ గారు నా చెల్లమ్మ నడుము గట్టి కదిలినాడు నా చెల్లమ్మ. మహిళల అందరితోటి మర్యాదగా నడవాలని, మహిళా అందరితోటి మర్యాదగా నడవాలని, మహిళల అందరితోటి మర్యాదగా నడవాలని, మహిళల అందరితోటి మర్యాదగా ఉండాలని, అక్క చెల్లెళ్ళలాగా ఆప్యాయత చూపాలని, అక్క చెల్లెళ్ళలాగా ఆప్యాయత చూపాలని, హద్దు మీరి ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే, హద్దు మీరి ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే, హద్దు మీరి ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే, హద్దు మీరి
కదిలినాడు నా చెల్లమ్మ మన జిల్లా ఎస్పీ గారు నా చెల్లమ్మ నడుము గట్టి కదిలినాడు నా చెల్లమ్మ. మరి ఈ విధంగా ప్రజలారా అనేక సమస్యలు తీసుకుని ఈరోజు మన ఎస్పీ గారు మన ముందుకు రాబోతున్నాడు. దయచేసి పోలీసు వారు చెప్పే ప్రతి విషయాన్ని కూడా మీరు గమనంలోకి తీసుకొని దానికి అనుకూలంగా మనం నడుచుకోవాల్సినటువంటి ఎస్పీ గారు మా గౌరవ సిఐ గారు ప్రతిరోజు పేపర్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక 2 రోజులైతే ములకసీర కాలుతో వస్తుంది. నాట్లో వేసుకున్న సీజన్ రైతన్నలు ఏ పంటలైనా వేసుకోవచ్చు, ఏ తోట వేసుకోవచ్చు, ఏ కూరగాయలు వేసుకోవచ్చు. కానీ కొంతమంది దళారులు ఇదే సందుగా భావించి ఈ కల్తీ విత్తనాలు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. పాపం మన రైతన్నలు తెలిసి తెలియక డబ్బులు పెట్టి కొనుక్కొని 6 కాలాలు కష్టం చేసిన భూమి మీద విత్తనాలు వేస్తే ఇట్లా ఈ ఊర్లలో మైకులు పెట్టుకొని వచ్చి రంగురంగుల బొమ్మలు పెట్టుకొని ఆ ఫోటోల మీద చూస్తే పంట రాసులు కుప్పలు కుప్పలు అవపడుతుంటాయి. పత్తి పూలు పత్తి కాయలు ఇన్నప్పటి ఒక చెట్టుకు 100 కాయలు 200 కాయలు చూపెడుతుంటాడు. కానీ మనకు కూడా అట్లా కొంత ఆశ కలుగుతుంది, అది తప్పు సహజమే. కానీ ఆ కల్తీ విత్తనాలు కొనిస్తే పూత రాదు.